హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ టమోటా బజ్జీ. టమోటా బజ్జీ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కేలోపు పిండిని కలుపుకోవాలి. 1 కప్పు శనగపిండి తీసుకుని అందులో 1/2 స్పూన్ వంట సోడా, 1 స్పూన్ సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇది బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బజ్జీ పిండిలా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా పిండి బాగా కలిసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని పక్కన పెట్టుకుని మీడియం సైజులో 4 టమాటాలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ఈ టమాటాలని డిప్ చేసి వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా బజ్జీలను వేసుకోవాలి. ఇలా అన్ని బజ్జీలు వేసేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ టమాటాలు లోపల వరకు ఉడికేలా 1-2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఈ టమాటాలు ఉడికేలోపు మనం స్టఫింగ్ కోసం ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మరో ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా బజ్జీలు మొత్తం తీసేసుకొని వీటిని సెకండ్ టైం మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి. థిక్ లేయర్ కోసం మరొకసారి మనం తయారు చేసుకున్న పిండిలో ముంచి మరొకసారి వీటిని ఫ్రై చేసుకోవాలి. సెకండ్ టైం ఫ్రై చేసేటప్పుడు అంత ఎక్కువ టైము అవసరం లేదు. జస్ట్ పైన ఉన్న పిండి ఫ్రై అయ్యే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇలా వేగిన వాటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా బజ్జీలు మొత్తం తీసేసుకొని స్టఫింగ్ కోసం మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలన్నీ ఒకసారి బాగా కలిపి మనం బజ్జీలు వేసేటప్పుడు ఎక్స్ట్రాగా వచ్చిన చిన్న చిన్న పీసెస్ని ఇట్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం మీ రుచికి సరిపడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని వాటిని మొత్తం ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా బజ్జీలని ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బజ్జీలు కట్ చేసేసుకుని వీటిలో ఉన్న టమాటా మనం ముందుగా స్టఫింగ్ కోసం తయారు చేసుకున్న ఈ మిశ్రమంలో ఈ టమాటాలను కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈ టమాటా బౌల్స్ అన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటాలని ఇలా మ్యాష్ చేసుకుంటూ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఈ స్టఫింగ్ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా బజ్జీలో స్టఫ్ చేసుకోవాలి. ఈ మొత్తం ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత పైన బూందీ కానీ కార్న్ఫ్లెక్స్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని కొంచెం పైన పచ్చి ఉల్లిపాయలు, కొంచెం కారం కూడా చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరంగా టేస్టీగా ఉంటే టమాటా బజ్జీ రెడీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.